నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, తులారాశి వారికి మార్చి మాసంలో 2024 సంవత్సరంలో మరి మాస ఫలితం ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. చలనచిత్ర రంగం వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలే కాకుండా ఆర్థిక పరంగా కూడా చాలా బలంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఈ మాసం అంతా మీకు అద్భుతమైనటువంటి రీతిలో ఉండి తీరాల్సిందే. ఏదైనా వాహనాలు కొనుక్కోవాలంటే కొనుక్కునేటువంటి అవకాశాలు మీకు మెండుగా కనబడుతున్నాయి. మే 1 తర్వాత మరి అష్టమంలోకి గురువు వస్తాడు కాబట్టి అనవసరంగా అప్పులు దొరకవచ్చే కానీ తీర్చడం అనేది కష్టమవుతుంది. అంచేత జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే, భాగస్వాములు కలియాలనుకుంటే చాలా బాగుంటుంది. వ్యాపారాలు ప్రారంభించండి. మరో విషయం, ఇల్లు కట్టాలనుకున్నా, ఇల్లు కొనాలనుకున్నా, ప్లాట్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్న ఏదైనా ప్రాపర్టీ సైడ్ మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా జరుగుతుంది. కొనాలనుకుంటే లోన్స్ కూడా దొరికేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉపశమనం మాత్రం ఈ మాసంలో కలుగుతుంది. తప్పకుండా వాళ్ళు కూడా మీతో పాటు ఎంజాయ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు విసిగించేటువంటి పరిస్థితి లేనేలేదు. దంపతుల మధ్యన సఖ్యత కుదురుతుంది. ప్రేమ అభిమానం అనేటువంటి పెరుగుతుంది. తప్పకుండా దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు పోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే, ఏదైనా కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నించినట్టయితే దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కనుక మీరు అందులో రాస్తున్నట్టయితే తప్పకుండా అందులో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి ఉద్యోగుల్లో చూస్తే కనుక వాళ్ళకి ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఇక్కడ మనకి ఈ మాసంలో కనపడుతున్నాయి. మరి ఏ విధంగా చూసినప్పటికీ కూడా యోగం, క్షేమం అనేది ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కేవలం శ్రీ మహాలక్ష్మిని ప్రతిరోజు కూడా అష్టోత్తరంతో పూజించండి, సరిపోతుంది. ఇంకేమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.